హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలపై విచక్షణ లేకుండా ప్రవర్తించారు పోలీసులు. ఏబీవీపీ కార్యకర్తలను ఈడ్చుకెళ్లారు. విచక్షణ లేకుండా పోలీస్ వ్యాన్లలో కుక్కి మరీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల ప్రవర్తనపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెచ్సియు దగ్గర పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. చూడొచ్చు, ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వ్యాన్ నిండా నింపారు, లోపలికి పంపిస్తున్నారు. ఒక్కొక్కరిని ఈ విధంగా తరలిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది మెయిన్ గేట్ కాదు, వేరే రూట్ లో చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. ఇప్పటికీ కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. భూములు తీసుకున్నారు. ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉందా, ఈ యొక్క ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉన్నాడా? ఈ యొక్క రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసమైన 400 ఎకరాల భూమి గుంజుకుంటారు. ఈ యొక్క వెంటనే యొక్క భూమిని ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి హెచ్సియు 400 ఎకరాలని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇస్తుండు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చుడేమో కానీ మొత్తం యూనివర్సిటీల మీద దండయాత్ర చేస్తుండు. నిన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు హైకోర్టుకి రాయించడం జరిగింది. చూసుకున్నట్లయితే అంబేద్కర్ యూనివర్సిటీలో 15 ఎకరాలు స్కిల్ యూనివర్సిటీ అని రాసిచ్చిండు. ఈరోజు చూసుకున్నట్లయితే హెచ్సియు భూములలో 400 ఎకరాలు డెవలప్మెంట్ అంటుండు. ఇంత మంచి ప్రకృతి ఉంది, రేపటి నాడు హైదరాబాద్కి ఆక్సిజన్, ఇట్లాంటి భూములను కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పచెప్తారంట. రైట్, అంటే ఈ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ఈ విధంగా చేపడుతున్నారు. చూడొచ్చు, ఇక్కడి నుంచి బయట నుంచి వచ్చినట్టుగా ఏబీపీ కార్యకర్తలతో పాటు లోపల కూడా ఇన్సైడ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పక్షులు కనిపించడానికి ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి అయితే అంత మొండితనం చూపించడానికి కారణం ఏందని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. ఈ మొండితనానికి కమిషనర్ గారికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత వరకే పోలీస్ వైఖరి, మొండి వైఖరి చూపిస్తారా? పోలీసు వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతున్నారు. మీరు మీ యూనిఫామ్ తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకోండి అని చెప్పి ఏబీవీపీ చేస్తుంది. విద్యార్థులం సార్ నక్సలైట్లం కాదు, ఉగ్రవాదులం కాదు. ఎందుకు కొడతారు? హెచ్సియు భూమిని అమ్మవద్దని చెప్పినందుకు కొడతారా? యూనివర్సిటీ భూమిని కబ్జాకోరులకు ఏదంటే కొడతారా? విద్య చదువుకున్న భూమిని మీరు చూడొచ్చు కదా. మిమ్మల్ని కూడా ఇప్పుడు నూకేసారు కదా. ఏసీపీ మీ మీడియాని చూడకుండా మిమ్మల్ని తోచేసిండు కదా. నీకు అర్థమవుతుంది కదా, పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులాగా మారిపోయారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి మోచేసి లాక్కుంటూ విద్యార్థులను కొడుతూ ఉన్నారు. చూడొచ్చు, పాపం అతను కాల అది చెయ్య అది ఏందనేది మొత్తం ఒక చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు కూడా. మొత్తానికి బ్రూటల్ గా ప్రవర్తించి లోపలికి ఎత్తుకెళ్ళి తీసుకొస్తున్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతిరోజు కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 400 ఎకరాల భూమిలో ఏ ఒక్క వించుని వదులుకోమంటూ అటు విద్యార్థులు సంఘాలు నేతలు విద్యార్థులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మాదే భూమి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇది హెచ్సియు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ముత్యంతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.